అండ్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ ఒంగోల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మన ఐబామ్ ఫౌండర్ అయిన రవి గురించి మాట్లాడుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే మనకి 90% మంది 95% మనం సపోర్ట్ చేస్తుంటారు. 10% మాత్రం రవికి సపోర్ట్ చేయట్లేదు. అతను చేసింది 100% తప్పు. ఇలా హ్యాక్ చేయటం అయితే తప్పుని హ్యాక్ చేసి ఎవరి అకౌంట్లో బ్యాలెన్స్ అయితే అతను దోపిడీ చేయలేదు. ఓకేనా? సో సినీ పరిశ్రమ ఆలోచించలేదు, పోలీసు ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు. మీరు కోట్లు రెమ్యునరేషన్లు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకుంటుంది జనాల సొమ్ము అనమాట అది. సో ఎంత పడితే అంత వేలు టికెట్ రేట్లు పెట్టి అలా చేసేసి ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచేసి కోట్లు తీసుకున్న వాళ్ళ మీద రైడ్ చేయలేదు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, సినిమా థియేటర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఇటువంటి ఎవరికి నష్టం జరగని ఒక వ్యక్తి మీద అనవసరంగా కేసు పెట్టి అతన్ని జైల్లో వేస్తున్నారు. సో అతని వల్ల లాభపడిన వాళ్ళు ప్రజలు లాభపడ్డారు, పేదవారు. సో నష్టపోయిన వాళ్ళు ఎవరంటే నష్టపోయాయని చెబుతున్నారు. నష్టపోయంటే కోట్లు నష్టపోయారంట. సో వేలు కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారు? మీరు తక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే పేద ప్రజలు కూడా చూస్తారు, మధ్యతరగతి వాళ్ళు చూస్తారు. దాని ద్వారా మీ సినిమా ఇది ఇప్పుడు వారం రోజులు 10 రోజులు ఆడేకి అల్లాడిపోతున్నారు సినిమాలు. తక్కువ రేట్ పెట్టి తీసే సినిమాలు తీస్తే ఇదివరకు లాగా 300 రోజులు 360 రోజులు 100 days పక్కా ఆడతాయి అనమాట. సో ఇదివరకు ఏదైనా సినిమా రిలీజ్ అయితే 100 రోజులు 200 రోజులు పోస్టర్లు వేసేవాళ్ళు, అన్ని రోజులు ఆడినాయి అని. కానీ ఇప్పుడు పోస్టర్ల మీద కూడా వేయట్లేదు అక్కడ బ్యానర్లో సినిమా ఇన్ని రోజులు ఆడిందని. ఎందుకంటే వచ్చిన 10 రోజుల్లోనే ఎవడైనా ఒక్కసారి సినిమా చూసేది, రెండోసారి చూడరు అనమాట. సో ఆ విధంగా తయారైన సినిమాలు. ఎందుకంటే టికెట్ రేట్లు అట్లా ఉన్నాయి అనమాట. ఒకసారి చూస్తే చాలు, బాగుంటే వాడు ఫ్యాన్ అయితే 2 సార్లు చూస్తాడు, లేదంటే ఖాతం ఇంకా ఒకసారి తను ఆగిపోతున్నారు. సో అదే ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే మీరు సినిమా రేట్లు తగ్గించి మీ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారో అప్పుడే ఇలాంటి రావు ఐబామ్ కానీ మూవీ రిలీజ్ ఇలాంటివి రావన్నమాట. సో మీరు 500 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఫ్యామిలీ సినిమాలు తక్కువ బడ్జెట్ పెట్టి ఇదివరకు వెంకటేష్ సినిమా, నాగార్జున ఎలా తీశారో చిరంజీవి వాళ్ళు పెద్ద హీరోలు, అలాగే ఫ్యామిలీ సినిమాలు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా జనాలకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలి. తక్కువ బడ్జెట్ అయినా మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీస్తే ఫ్యామిలీ అందరూ చూస్తారు. మీది ఇప్పుడు తీసే సినిమాలు అందరూ కుర్రాలు చూసేది తప్పితే ఫ్యామిలీ చూసే సినిమాలు కాదనమాట. సో బడ్జెట్ తగ్గించుకొని థియేటర్లు అయినా ఎవరైనా ఖర్చు తగ్గించుకొని కరెక్ట్గా ఉండి మెయింటైన్ చేస్తే ప్రజలు అనేవాళ్ళు ఇలాంటి ఐబామ్ కానీ మూవీ రూల్ జడ్డి కానీ వెబ్సైట్లో పోయి సినిమాలు చూడరు. సో ఇది నేను అనుకుంటున్నా. సో ఇదైతే రవి చేసిందైతే 100% కరెక్ట్గా చేశాడు. అప్పుడున్న పరిస్థితుల్లో అతను కరెక్ట్గా చేశాడు. ఓకేనా? సో అతను అలాగా చేయకూడదంటే మీరు మారాలి. ముందు మీరు తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కరెక్ట్గా చేసే వాళ్ళకి ఇలా జైలు వేసి శిక్షిస్తున్నారు. మీరు శిక్షించాల్సింది కోట్లు జనాల సొమ్ము దోచుకుంటున్నారు సినిమా వాళ్ళు శిక్షించాలి. థియేటర్ల మీద రైడ్ చేయాలి. ప్రజల సొమ్ము దోచుకొని బిల్డింగ్లు ప్లాట్లు కొంటున్న రాజకీయ నాయకుల మీద దాడి చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. అంతేగాని ఇలాంటి అమాయకుల్ని జైల్లో పెట్టడం నేను 100% ఖండిస్తున్నాను. సో దీన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.